వాటికి డీటెయిల్స్ చూస్తే వరంగల్ భద్రకాళి చెరువు ప్రక్షాళన పనులు కొనసాగుతున్నాయి. 100 ఏళ్లుగా పేరుకుపోయిన చెత్తా చెదారం సహా మట్టిని తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఆక్రమణకు గురైన చెరువు భూమిని స్వాధీనం చేసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. ఇది స్వాగతించే విషయమే అయినా చెరువు ప్రక్షాళన సందర్భంగా వరంగల్ వాసులకు ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్లోని చెరువులపై కూడా రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా వరంగల్ భద్రకాళి చెరువు శుద్ధి పనులు ప్రారంభమయ్యాయి. మురుగునీటి కూపంగా మారిన చెరువును శుద్ధి చేసి పూర్తి స్థాయిలో మంచినీటి రిజర్వాయర్ గా మార్చే ప్రయత్నం జరుగుతోంది. 3 రోజుల క్రితం చెరువు మత్తడికి గండిపెట్టిన అధికారులు రోజుకు 500 క్యూసెక్కుల నీటిని దిగువనకు విడుదల చేస్తున్నారు. 382 ఎకరాల విస్తీర్ణంలో భద్రకాళి చెరువు నుంచి 15 రోజుల పాటు నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. అయితే చెరువును ఖాళీ చేసి పూర్తి స్థాయిలో శుద్ధి చేస్తుండటంపై వరంగల్ వాసుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అదే సమయంలో కొన్ని ప్రశ్నలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా భద్రకాళి చెరువును పూర్తిగా ఖాళీ చేస్తే చుట్టుపక్కల ప్రాంతాలలో భూగర్భ జలాల సంగతేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వేసవిలో ఇళ్లలోని బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ఈ 3 నగరాల మధ్య భద్రకాళి చెరువు ఉంది. 15 ఏళ్లుగా వర్షాకాలంలో వరద నీరు పోటెత్తుతుండటంతో చెరువు నిండుతోంది. ఈ ఏడాది కూడా భారీగా వరదలొచ్చాయి. ప్రస్తుతం భద్రకాళి చెరువులో 140 నుంచి 150 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీరు ఉంది. భద్రకాళి చెరువు నీటి నిల్వతో చుట్టుపక్కల సుమారు 100 కాలనీలలో భూగర్భ జలాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. 5 కిలోమీటర్ల పరిధి వరకు కాలనీలలోని బోర్లు, బావుల్లో నీళ్లు ఉంటాయి. ప్రస్తుతం చెరువుల్లోని నీటిని ఖాళీ చేస్తే వేసవిలో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉంది. చెరువు ఖాళీ చేస్తే మళ్లీ నింపడానికి ఉన్న ఒక్క మార్గం కాకతీయ కాలువ. 5 ఏళ్ల క్రితం వరంగల్ ఆటోనగర్ కాకతీయ కెనాల్ ఆఫ్ టేక్ సంపును నీటిపారుదల శాఖ ఇంజనీర్లు తొలగించారు. కొత్తగా సంపు కడితేనే చెరువులోకి మళ్లీ నీటిని తీసుకొచ్చే వీలు ఉంటుంది. భద్రకాళి చెరువు ప్రక్షాళన, శుద్ధీకరణ సంగతి ఎలా ఉన్నా కాలనీలలో భూగర్భ జలాల సంగతి కూడా ఆలోచించాలని వరంగల్ నగరవాసులు కోరుతున్నారు. భద్రకాళి చెరువు నీటిని కాపువాడ మత్తడి నుంచి అలంకార్ పెద్దమోరి, కాకతీయ కాలనీ, పెద్దమ్మగడ్డ మీదుగా నాగారం చెరువులోకి వదులుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు చెరువులో నీరు ఖాళీ అవుతుండటంతో దీనిపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. తొలి రోజు మత్తడికి గండి పెట్టే పనులను అడ్డుకున్నారు. నీటిని ఉన్నఫలంగా తీసేస్తే తమ ఆర్థిక వనరులను కోల్పోతామని వాపోయారు. తర్వాత అధికారులు చర్చలు జరిపి వారి డిమాండ్లను అంగీకరించడంతో శాంతించారు. కాకతీయుల నాటిది కట్టిన గోడను కూలగొట్టి దానిలోకి వెళ్ళి తీస్తే మొత్తం చేపలు, ఎందుకంటే కొన్ని ఏళ్ళకి వెళ్ళి తాతల నాటి నుంచి ఉన్న చేపలు అవన్నీ గొర్రెల కింద చేపలు చాలా కూడా కొన్ని ఏళ్ళకి వెళ్ళి ఉన్న చేపలు ఉన్నాయి. అది దాన్ని తీసేందుకు వాళ్ళు కనీసం అనుమతి కూడా ఇవ్వకుండా ఇలా డైరెక్ట్గా తీస్తానని మా అందరికీ ఇక్కడ 450 కుటుంబాలు రోడ్ల మీద పడేసిన పరిస్థితి ఉంటుంది. మేము చెప్పేది ఏంది, మేము ప్రభుత్వం డిమాండ్ కూడా చేసేది ఒకటి ఏంటంటే, మీరు చేసే 6 నెలల లోపు చేస్తానంటే పర్లేదు, ఓకే. దానికి ఎక్కువ టైం అయితే మాత్రం ప్రభుత్వమే మమ్మల్ని బాధ్యత తీసుకోవాల్సిన ఈ యొక్క కుటుంబాలన్నిటికీ కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఈ యొక్క ఇప్పుడు మాట్లాడే ఏడీ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు ఈ యొక్క కుటుంబాలకు మీరే మాకు ఉపాధి చూపించాలని చెప్పని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. భద్రకాళి చెరువులో పూడిక తీయడం గురించి 2-3 నెలల నుంచి కూడా దీని మీద కలెక్టర్ మేడం గారు అని, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరూ కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఇలా వాటర్ అనేది తీసి దానికి పూడిక తీసి ఇన్లెట్, అవుట్లెట్ ఇలాంటి స్ట్రక్చర్ నిర్మించడానికి ప్రతిపాదన చేశారు. దాని నిమిత్తంగా మేము 2 నెలల క్రితమే ఈ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం హన్మకొండ వారితో చర్చించడం జరిగింది. సో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇమీడియట్గా ఫిషింగ్ రైట్స్ ఇస్తున్నాము. ఫిషింగ్ రైట్స్ ఇవ్వడం వల్ల ఆ మొత్తం చేపలన్నీ కూడా వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంటుంది. ఒకటేసారి ఎప్పుడు వాటర్ అనేది ఎప్పుడు తీయము. ఇలా ఒకటేసారి తీయడం వల్ల అందులో ఉన్న మత్స్య సంపద అంతా కూడా ఇప్పుడు వీళ్ళందరికీ అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు మత్స్యకారుల నుంచి వచ్చే డిమాండ్ ఏంటంటే, జూన్ జూలై కల్లా మళ్ళీ నెక్స్ట్ రైనీ సీజన్కి మాకు ఈ చెరువు హ్యాండల్ చేయకపోతే మాకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది అని అన్నారు. ఇరిగేషన్ వాళ్ళతో మేము ఒకసారి సంప్రదించి మ్యాక్సిమం జూన్ వరకు ఇదంతా పూర్తి చేయడానికి మేము ప్రయత్నిస్తాము. భద్రకాళి చెరువు ఖాళీ చేయడం వెనుక 100 కారణాలు ఉన్నాయంటూ స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెప్పడం ఆసక్తికరంగా మారింది. చెరువు శుద్ధితో పాటు ఆక్రమణకు గురైన చెరువును కాపాడతామని, బౌండరీస్ ను ఏర్పాటు చేస్తామని అన్నారు.
కబ్జాకోర్లు ఎంత పెద్దవారైనా చివరకు కలెక్టర్ కార్యాలయం ఉన్నా స్వాధీనపరుచుకుంటామని చెప్పడంతో భద్రకాళి చెరువు కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాగే నీళ్ళైతే కాదు కదా అవి, జస్ట్ ఆర్టిఫిషియల్ చూస్తానికే కదా, అవి ఎంజాయ్ చేస్తానికే కదా, చూడటానికే కదా. ఒక్క టర్మ్ ఇబ్బంది అవుతుంది, కానీ 50-60 సంవత్సరాలకు అది ఉపయోగపడుతుంది కదా. ఆ సర్వే వెనుక ఎన్ని ఉన్నాయో మాకు తెలుసు. అది ఆ మొత్తం ల్యాండ్ని దానికి బౌండరీస్ పెట్టబోతుంది. దాన్ని పర్మనెంట్గా కాపాడటానికి, బండుని ప్రక్షాళన చేయటానికి 100 కారణాలు ఉన్నాయి అందులో చెప్పడానికి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 10 చాలా ఇంపార్టెంట్. 10-15 రోజులలో డిజిటల్ సర్వే కానివ్వండి, ఇంకే సర్వేలు కానీ అవన్నీ కూడా చేసి మార్కింగ్ ఇస్తున్నాం. సర్వే చేసి మార్కింగ్ చేసినాక ఏది ఉంటే ఈ ఆఫీస్ వచ్చినా పోతుంది, ఇంకే ఆఫీస్ ఏది వచ్చినా మెడికోవర్ ఏమన్నా ఏది వచ్చినా పోవలసిందే. మార్కింగ్ అయితే క్లియర్ కదా ఇవ్వవలసింది. ప్రస్తుతం భద్రకాళి చెరువు ఖాళీ చేయడం వల్ల ఈ ఒక్క సీజన్లో మాత్రమే ఇబ్బందులు ఉంటాయని, పనులు పూర్తయితే మరో 50 ఏళ్ల వరకు ఇబ్బందులు ఉండవని ఇంజనీర్లు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా భద్రకాళి చెరువు ప్రక్షాళన వరంగల్ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.